వైసీపీ రూటు మార్చిందా, కేసుల ప్రభావమో ఏమో కానీ అధినేత జగన్ దారిలో నేతలెళ్తున్నారా? నిన్న పేర్ని నాని, నేడు రోజా, రేపు ఇంకెవరు? చాన్నాళ్లుగా సైలెంట్ అయిన రోజా లైమ్ లైట్ లోకి రావడం వెనుక ఏం జరిగింది? పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అవును అనే సంకేతం బలంగా వినిపిస్తోంది. లిక్కర్ కుంభకోణంలో నాయకులు అరెస్ట్ కావడంతో వైసీపీ ఉలిక్కి పడింది. మీడియా ముందు ఆ కేసుల ప్రస్తావన రాకుండా ఆ పార్టీ నేతలు తమ నోటికి పదును పెట్టారు. ఏ విధంగా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేశారు. జగన్ వార్నింగ్ తరహాలో వైసీపీ నేతలు టీడీపీ నాయకులు పదునైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని అలాంటి వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. అరెస్ట్ కాకుండా హైకోర్టుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రోజా వంతైంది. నియోజకవర్గం సమస్యల నేపథ్యంలో నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ పై విరుచుకుపడ్డారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి, చెవిరెడ్డికి ఏం సంబంధం ఉందని కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. వారిచ్చినటువంటి చక్రవడ్డీతో తిరిగి చెల్లిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విషయంలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తన విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారని మీడియా ముందు చిందులేశారు. మంత్రి లోకేష్ ఎమ్మెల్యే భానుప్రకాష్ ద్వారా తనపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని ఎగిరెగిరి పడితే వైసీపీ అధికారంలోకి రాగానే ఎగిరేసి తంతామంటూ ఘాటుగా హెచ్చరించారు. ఉన్నట్టుండి రోజా ఆ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. ఎన్నికల తర్వాత వైసీపీలో అంతర్గత కలహాల నేపథ్యంలో సైలెంట్ అయ్యారు రోజా. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ నేతలు లేని లోటును పూర్తి చేయాలని ఆలోచన చేసినట్టుగా ఆమె పడ్డట్టుగా ప్రత్యర్థులు చెబుతున్నారు. ఇదే టైంలో మీడియా ముందు నోరు పారేసుకుంటున్నారని అంటున్నారు. నార్మల్ గా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో రోజా కూడా ఒకరు. అధికారం పోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. నేతల అరెస్టుతో మళ్లీ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత రోజాకి కష్టాలు తప్పవనంటున్నారు అధికార పార్టీ నేతలు. అప్పుడు ఆమెని ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆడుకుంటారని అంటున్నారు. అధికార పార్టీపై విరుచుకుపడినట్టుగా ఉంటుంది. పార్టీలో తన ఇమేజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు. మొత్తానికి 1 షాట్ 2 బర్డ్స్ ఫార్ములా అని రోజా ఫాలో అవుతున్నారన్నమాట.